చేస్తాను సార్ అన్న. ఎక్కడి నుంచి తీయలేదో అక్కడి నుంచి ఇక్కడ వరకు పూర్తి చేపించేటటువంటి బాధ్యత తీసుకొని ఒకవేళ తీసుకుంటే మాత్రం ఆపాలి. అది ఒకసారి 2 నిమిషాలు అది కూడా తవ్వనివ్వకూడదు. సార్ పైపు కనపడాల కింద పైపులు కనపడలేదు. లడ్డు అందరూ గుక్కెడు నీళ్లు లేక గొంతెండేటటువంటి ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి దుర్మార్గాలకి పరాకాష్ట ఈ పైప్ లైన్ తవ్వకం. దాదాపు ఒక్కొక్క పైపు 45,000 రూపాయలకు సంబంధించినటువంటి పైపు. గతంలో ఎప్పుడో ఇక్కడ నీటికి ఎద్దడిని తగ్గించడం కోసం పైప్ లైన్ ఏర్పాటు చేసి చందవరం నుంచి ఎర్రగొండపాలెం టౌన్కి పైప్ లైన్ ఏర్పాటు చేస్తే ఈ తెలుగుదేశం ముఠా నాయకులు, దొంగల ముఠా నాయకులు ఆల్రెడీ 2 కిలోమీటర్లు తవ్వేసి మొన్న రీసెంట్గా తొలగించేశారు. పైపులు ఇక్కడి నుంచి తరలించేశారు. ఏదో వేరే చోట కాంట్రాక్టును కొట్టేసి అక్కడ ఈ పైపును కొనివేయాలి అంటే ఖర్చు అవుతుందని ఆ డబ్బుని తగ్గించుకోవడం కోసం అధికారులతో కుమ్మక్కై చిన్న స్థాయి కింద ఉన్నటువంటి ఏఈ ఆర్డబ్ల్యూఎస్ దగ్గర నుంచి పై స్థాయి నాయకుల వరకు, అధికారుల వరకు కొల్యూడై ఇక్కడ అడ్డగోలుగా పైప్ లైన్ని తవ్వివేసి ఇక్కడి నుంచి పైపులు తరలించేసి వేరే నియోజకవర్గానికి తీసుకెళ్తుంటే ఇక్కడున్న తెలుగుదేశం నాయకుడు ఇన్ఛార్జ్ డబ్బు దండుకోవడానికి చూపించేటటువంటి చొరవ ఇక్కడ ప్రాంత ప్రజలకు ఉన్నటువంటి కష్టాల మీద మాట్లాడడానికి కూడా అతనికి నోరు రాదు. ఈరోజు నీళ్ల ఎద్దడి ఎంత పెద్దగా ఎక్కువగా ఈ ఎర్రగొండపాలెంలో ఉందో ఐక్యరాజ్య సమితి లాంటి పెద్ద పెద్ద ప్రపంచ సంస్థలకే తెలుసు. అత్యంత డ్రాట్ ఏరియా, అత్యంత నీటి ఎద్దడి కలిగినటువంటి ప్రాంతం ఎర్రగొండపాలెం. కొత్తగా ఇక్కడికి ప్రాజెక్టులు తీసుకొచ్చి నీళ్లు అందించాల్సినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడున్న పైప్ లైన్ని తవ్వి అక్రమంగా దాదాపు 6 ఫీట్ల లోతుకి జేసీబీలు పెట్టి తవ్వి ఆ పైపుల్ని క్రేన్లు పెట్టి తొలగిస్తూ ఉంటే అధికారులతో మాట్లాడితే దొంగతనం అవుతున్నాయి పైపులు, అందుకే ఇక్కడి నుంచి తరలిస్తున్నామంట. అసలు ఈ పైపును దొంగతనం చేసేటటువంటి పైపు అది 20 ఫీట్ల పైపు. దాన్ని లేపాలంటేనే క్రేన్ కావాలి, అది కూడా 300 కెపాసిటీ ఉన్న క్రేన్ కావాలి. అట్లాంటి పైపుల్ని దోచుకొని దొంగతనంగా తరలించడం కోసం కావాలని ఇదొక సాకుని అడ్డం పెట్టి ఇక్కడి నుంచి పైప్ లైన్ తొలగిస్తున్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ గారితో మాట్లాడడం జరిగింది. వారు తక్షణమే సార్ నేను ఆపిచ్చేస్తానని మాటిచ్చారు. గౌరవ కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్తాను. ఇమ్మీడియట్గా ఇక్కడి నుంచి తరలిస్తున్నటువంటి పైపుల్ని ఆపివేయాలి. లారీల్లో తరలిస్తున్నటువంటి పైపుని ఆపివేయాలి. ఈ పైపులు కానీ తరలిస్తే తక్షణం వారిపై చర్యలు తీసుకోవాలి, వారి మీద కేసులు కట్టాలి. ఏ టెండర్ తోటి, ఏ అధికారంతో, ఏ నాయకుడి యొక్క చొరవతోటి మీరు ఈ పైపులు ఇక్కడి నుంచి తొలగిస్తున్నారో ఇది బహిర్గతం చేయాలి. ఎర్రగొండపాలెన్ని ఏ విధంగా దోచుకుంటున్నారో, ఇసుకను దోచుకుంటున్నారు, పక్క నుంచి తెచ్చి అమ్ముకుంటున్నా కూడా అమ్మనివ్వట్లేదు, కుప్పలు కొట్టిచ్చేసి వ్యాపారం చేస్తున్నారు, మట్టిని దోచుకుంటున్నారు, లేఅవుట్లు వేసుకొని ఎవడన్నా చిన్న వ్యాపారాలు చేస్తుంటే ఆ లేఅవుట్ మీద గజానికి ఇంత చొప్పున డబ్బులు కొట్టేస్తున్నారు. ఇవాళ ఏకంగా ఎంతగా బరిదెగించారంటే వీళ్ళు పోలీసు వారు ఉన్నారు కదా, వారిని బెదిరించి, వారిని అడ్డం పెట్టుకొని బెదిరించి ఏమైనా చేయొచ్చు అనేటటువంటి ఒక ధీమాతోటి అడ్డగోలుగా పైపులను తొలగిస్తున్నారు. ఇది అత్యంత దుర్మార్గం. ఇమ్మీడియట్గా అధికారులు దీని మీద చర్యలు తీసుకోవాలి. గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు కూడా దీనిలో చొరవ తీసుకొని కేసులు కట్టి ఈ అక్రమార్కులు ఎవరో, ఏ హక్కు ద్వారా, ఏ టెండర్ ద్వారా ఈ రిమూవ్ చేయాలన్నా ఒక గవర్నమెంట్ వస్తువుని తీసుకెళ్లాలంటే
ఒక ప్రక్రియ ఉంటుంది. కాంట్రాక్ట్ని పిలవాలి, టెండర్ ప్రకటించాలి, తీసుకెళ్ళాలి. ఏ హక్కు ద్వారా ఈరోజు ఇక్కడి నుంచి తొలగిస్తున్నారు? ఇవాళ నిజంగా ఇది నిరుపయోగంగా కానీ ఉన్నట్లయితే ముటుకుల ప్రాంతానికి వాటర్ లేదు. ఇదే పైప్ లైన్లు అక్కడికి ఇదే నియోజకవర్గంలోకి తరలించేసి అక్కడ పైప్ లైన్ ఏర్పాటు చేయొచ్చుగా. గుక్కడి నీళ్ల కోసం బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంటే ఇక్కడి నుంచి పైప్ లైన్లు తొలగించడం ఏంటి? ఇంత ఖరీదైనటువంటి పైప్ లైన్లని ఎవడు సొత్తు అని తీసుకెళ్తున్నారు? ఇది ప్రభుత్వ సొత్తు. మేము పైప్ లైన్ లేసి నీళ్ళు ఇస్తే ఎవరో గత ప్రభుత్వంలో అధికారులు నాయకులు కష్టపడి ఇక్కడికి ప్రాజెక్ట్ వచ్చేటట్లు చేస్తే ఇవాళ దీన్ని తొలగించే హక్కు మీకు ఎవడిచ్చాడు అని అడుగుతున్నాం. నిజంగా ఇది నిరుపయోగంగా ఉంది అని నిరూపించడానికి మీ దగ్గర ఏం సాక్ష్యం ఉంది? 2 లైన్లు ఉంటే ఒకటి పని చేయనప్పుడు, ఒకటి డ్యామేజ్ అయినప్పుడు రెండవ దాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. ఇది ఎర్రగొండపాలెం సొత్తు. ఎర్రగొండపాలెం